ఆల్రైట్. ఓకే. సో, మనం ఇప్పుడు సో, టుడే వెరీ, వెరీ ఇంపార్టెంట్ సెక్షన్ మనం స్టార్ట్ చేద్దామండి. హ్మ్. హ్మ్. మన ప్రోగ్రామ్ యాక్చువల్‌గా సో ఫార్ మనం చూసిన కనెక్టర్స్ వచ్చేసేసి ఎస్‌టిటిపి, వీసా ఎస్‌టిటిపి కనెక్టర్ అండ్ డీబీ కనెక్టర్. డీబీ కనెక్టర్‌లో మీరు ట్రై చేయండి. మిగతా ఆప్షన్స్ అన్నీను మీకు చూపిస్తాను మీకు కొన్ని. ఓకే. ఆన్ టేబుల్ ఓకే. లాంటివి ఒకటి. దీని మీద ఎక్సర్సైజ్ ఇస్తాను. మనం డిస్కస్ చేద్దాం. ప్రాబ్లమ్ లేదు. గోయింగ్ ఫార్వర్డ్ కూడా మనం ఓకే. ఇంకా రియల్ టైమ్ యూజ్ కేసెస్ మనం డెవలప్ చేస్తున్నప్పుడు అప్పుడు చూద్దాం. ఇప్పుడు ప్రతి ఒక్క అలాగే. ఆపరేషన్ అనేది చూసుకొని టైం వేస్ట్ అయిద్ది మనకి. ఓకే. అవును. హ్మ్. ఇంకా విఎంలో కూడా 2 ఆపరేషన్ చూసాం. ఏంది పబ్లిష్‌ను ఆ! ఓకే. అది చేశాను. అది చేసాము. డిష్ కన్జ్యూమ్. యాహ్! ఇప్పుడు మీకు మ్యూల్సాఫ్ట్‌లో మీరు ఎక్సెల్ కావాలి అంటే మీరు ఫాస్ట్‌గా జాబ్ రావాలన్నా ఈవెన్ మీరు ప్లేస్ అయిన తర్వాత కూడా మీ యొక్క పొజిషన్ అనేది హ్యాపీగా మీకు కావాలన్నా స్మూత్‌గా వెళ్ళాలన్నా మీ జాబు 2 స్కిల్స్ చాలా హ్మ్. చాలా ఇంపార్టెంట్ అండి. ఈ 2 స్కిల్స్ మాస్టర్ అయితే మ్యూల్సాఫ్ట్ మీరు ఈజీగా చేసేయచ్చు. ఓకే. ఓకే. ఫస్ట్ వచ్చేసేసి ట్రాన్స్‌ఫర్మేషన్ స్కిల్స్. మ్యూసాఫ్ట్‌లో కోడింగ్ ఉన్న పార్ట్ ఇదొక్కటే. అందుకే చాలామంది పీపుల్ భయపడతారనమాట. ఇది కోడింగ్ అంటే మాకు హుహు. అవ్వదు, కష్టం అని చెప్పేసి. ఇంక సెకండ్ వచ్చి ఏపీఐ స్కిల్స్. అంటే మనం రామెల్ మీకు డెవలప్ చేశారు కదా ఫస్ట్. హ్మ్. 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 ఓకే. మనం చేసిన రామెల్‌లో చాలా బేసిక్ రామెల్ ఫస్ట్ మీకు ఇచ్చిన డెమో ఇది. హ్మ్. ఓకే. ఆ రోజు హ్మ్. ఫస్ట్ ఫస్ట్ రోజు మీకు అన్ని స్టాండర్డ్స్‌తోని అవును. చెప్తే మీకు మీన్ బోర్ బడన్ అయిపోద్ది అని చెప్పి జస్ట్ బేసిక్ చెప్పాను. దాంట్లో హ్మ్. మనం రైట్స్, రిసోర్స్ టైప్స్, ఇంకా ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడం ఇవన్నీ ఉంటాయన్నమాట. సో, ఏపీఐ డెవలప్మెంట్ స్కిల్స్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ స్కిల్స్. దీస్ ఆర్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ స్కిల్స్ ఫర్ ఎ మ్యూల్సాఫ్ట్ డెవలపర్ పాయింట్ ఆఫ్ ఓకే. డెవలపర్ పర్స్పెక్టివ్‌కి. ఓకే. రైట్. సో, ట్రాన్స్ఫర్మేషన్ అంటే మ్యూల్ అనేది ఈస్ ఎ కైండ్ ఆఫ్ బ్రిడ్జ్‌గా అండి. మల్టిపుల్ అప్లికేషన్స్ మధ్య బ్రోకర్ కదా! సో, హ్మ్. మ్యూల్ ఈస్ సిట్టింగ్ యాస్ ఎ బ్రోకర్ బిట్వీన్ మల్టిపుల్ అప్లికేషన్స్ రైట్? So different kinds of messages can flow through the mule. మేబీ మీరేం చేస్తారంటే మీకు ఫస్ట్ ఒక హెచ్‌టిటిపి నుంచి మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిందనుకుందాం. హ్మ్. మీకు ఒక హెచ్‌టిటిపి రిక్వెస్ట్ చేస్తే ఒకరోజు మీకు జేసన్ పేలోడ్ చూపించగా జేసన్ పేలోడ్ ఒకటి. హ్మ్. మేబీ హ్మ్. యూ విల్ గెట్ ద జేసన్ అండ్ యూ వాంట్ టు స్టోర్ దట్ జేసన్ టు ద డేటాబేస్. ఓకే. ఓకే. హ్మ్. హెచ్‌టిటిపి డేటాబేస్ స్టోర్ చేయాలా? అంటే ఇది వచ్చి జేసన్ ఫార్మాట్‌లో, ఇది డేటాబేస్ ఫార్మాట్‌లోకి మార్చుకోవాలి. లేకపోతే సంథింగ్ హ్మ్. మీరు ఒక జేసన్‌ని యూనిట్ టు చేంజ్ టు ది ఎక్స్ఎంఎల్ ఫార్మాట్‌లో మార్చుకోవాలా? రైట్? లేకపోతే జేసన్‌ని వేరే జేసన్ ఫార్మాట్‌లో మార్చుకోవాలా? ఈ యొక్క ఓహ్! రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు వి విల్ ట్రాన్స్‌ఫార్మ్ వన్ ఫార్మాట్ టు అదర్ ఫార్మాట్. రైట్? హ్మ్. సోర్స్ ఫార్మాట్ టు టార్గెట్ ఫార్మాట్. హ్మ్. సో, ఫర్ థట్ uh, we use the skill called data view only. Okay. సో డేటా వ్యూ స్కిల్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తారంటే ఇంటర్వ్యూస్లో హ్మ్. డెవలపర్ ఇంటర్వ్యూలో అయితే కనుక వాడు మనకి డేటా వ్యూ ఒక రిక్వైర్మెంట్ ఇచ్చేసేసి ఆ, హ్మ్. మనని రాయమంటాడు అనమాట కోడ్ ఆన్ ద ఫ్లైలో ఆ రిక్వైర్మెంట్కి. ఓకే. ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు రైట్ ద కోడ్ దే ఆర్ హ్మ్. 90% ఛాన్సెస్ టు గెట్ సెలెక్టెడ్. ఒక్క పని చేస్తే చాలు అంతే మీరు. ఓకే. ఎందుకంటే ఆన్ ద ఫ్లైలో మీరు కోడ్ రాశారంటే యూ షుడ్ బి అన్ హ్మ్. ఎక్స్పర్ట్ కదా. సో అంత ఇంపార్టెంట్ అనమాట. చాలామంది అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తారు. డేటా వ్యూకి హ్మ్. వచ్చేవరకల్లా వాడి ఎక్స్ప్రెషన్ రాయలేరు. సో ఛాన్సెస్ తగ్గిపోతాయి. ఓకే. రైట్. అంత హ్మ్. ఇంపార్టెంట్. హ్మ్. సో మీకు ఇవాళ డేటా వ్యూని మనము మ్యూల్సాఫ్ట్ ఇక్కడ స్టూడియోలో అయితే కనుక దేర్ ఈజ్ సంథింగ్ కాల్ ట్రాన్స్ఫార్మ్ మెసేజ్. మీరు ఒక రోజు ఏదో శాంపుల్ కోసం చూపించాము మీకు ట్రాన్స్ఫార్మ్ మెసేజ్ కంపోనెంట్. అవును. రైట్. సో ఈ ట్రాన్స్ఫార్మ్ మెసేజ్ కంపోనెంట్ని ఇక పెట్టానుకోండి. నేనేం చేస్తానంటే ఒక సింపుల్ ఇది ఇక్కడ రీడ్ అనేది పెట్టారు. ఏంటో? ఈ రీడ్ ఏంటంటే ఫైల్ రీడ్ చేస్తున్నాను.
ఓకే. నా 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 ఫైల్ సిస్టంలో ఒక 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 ఉందండి, పర్సన్ డాట్ జేసన్ ఉంది. ఇది నా డెస్క్టాప్ మీద. హుహు. లెట్ హుహు. మీ షో దాట్ జేసన్ ఫైల్ ఆల్సో నా డెస్క్టాప్ మీద. హుహు. నాకు పంపిస్తారది యా, కాపోతే? షూర్. ఈ చిన్న జేసన్ ఫైల్ ఏం లేదు ఇదే. ఓకే. మీరు పెట్టుకోవచ్చు జేసన్ ఫైల్, ఇట్లా సంథింగ్ ఏదో ఆ! ఇట్లా. రైట్. పర్సన్ డాట్ జేసన్ ఫైల్ ఉంది. ఇది నేను హ్మ్. రీడ్ చేస్తున్నా. నా లోకల్ ఫైల్ సిస్టమ్ నుంచి ఒక జేసన్ ఫైల్ రీడ్ చేస్తున్నా అంతే. మీరు ఇక పాతించుకోవాలి అంతే, సింపుల్, ఏం లేదు. ఈ రీడ్లో ఓకే. ఆ జేసన్ ఫైల్ ఎక్కడ ఉందో కనెక్షన్ పాతిస్తే సరిపోతుంది, ఫైల్ పాతిస్తే సరిపోతుంది. రైట్. ఆ తర్వాత సరే. ఈ ట్రాన్స్ఫర్ మెసేజ్ పెట్టాను అనుకోండి నేను. రైట్. హ్మ్. ఇప్పుడు చూడండి, ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్, ఇది కోడ్, సోర్స్ కోడ్ ఇక్కడ. హ్మ్. రైట్. అయితే నేను యాహ్! ఆ ఫైల్ని రీడ్ చేస్తున్నాను. ఫర్ హుహు. సపోజ్ ఇప్పుడు జేసన్ ఫైల్ మీకు చూపించా కదా, నేను హ్మ్. ఎక్స్ఎంఎల్లో మార్చాలనుకుంటున్నాను ఫర్ సపోజ్ దాన్ని. హ్మ్. ఓకే. నేను ఏం చేయాలంటే అవుట్పుట్ ఎక్స్ఎంఎల్, ఎక్స్ఎంఎల్. ఓకే. ఇది డేటా వ్యూ స్క్రిప్ట్ అనమాట. ఇది ఓకే. స్క్రిప్ట్లో ద ఫస్ట్ లైన్ ఇండికేట్స్ ది వర్షన్ ఆఫ్ ది డేటా వ్యూ. హ్మ్. ఈ ఫార్మాట్ చెప్పాలి, స్లాష్ డేటా వ్యూ 2.0 వర్షన్, ఇప్పుడు కరెంట్ వర్షన్ మనం చూసేది. ఓకే. సెకండ్ లైన్ ఇండికేట్స్ ది విచ్ అవుట్పుట్ ఫార్మాట్ వీ వాంట్ అని ఇక్కడ చెప్పాలి ఇది. ఓకే. 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 డేటాబేస్ స్క్రిప్ట్లో టూ పార్ట్స్ ఉంటాయండి. ద ఫస్ట్ పార్ట్ ఈజ్ హెడర్ పార్ట్ అంటాం ఇది. ఆ తర్వాత ఒక హ్మ్. సపరేటర్ ఉంటుంది. సపరేటర్ అంటే త్రీ ఐఫన్స్ అనమాట. హ్మ్. హ్మ్. సపరేటర్. దాని కింద బాడీ పార్ట్ ఉంటుంది. ఇది దిస్ బాడీ పార్ట్. హ్మ్. హ్మ్. సో బాడీ పార్ట్ ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది ఎప్పుడు. ఓకే. ఓకే. హెడర్ పార్ట్లో మనము ఫంక్షన్స్ రాసుకోవచ్చు, వేరియబుల్స్ డిక్లేర్ చేసుకోవచ్చు, ఇంకా ఏ ఫార్మాట్లో హ్మ్. కావాలో చెప్పొచ్చు. ఇవన్నీ హెడర్ పార్ట్. ఇదంతా ఇది ఇక్కడ ఉన్న వర్క్ డిక్లేర్ కాదు, ఒక బాడీ పార్ట్ డిక్లేర్ అవుతుంది, బాడీ పార్ట్లో ఎగ్జిక్యూట్ ఓకే. అయిపోతుంది. ఓకే. నేనేమనుకుంటానంటే, నేను రీడ్ చేసిన వచ్చిన జేసన్ని ఎక్స్ఎంఎల్ కింద మార్చాలనుకుంటున్నాను ఇక్కడ నేను. యాహ్! సో హ్మ్. వెన్ ఐ రీడ్ ద ఫైల్, ఏమవుతుంది, రీడ్ చేసిన ఫైల్ కంటెంట్ బికమ్ ద పేలోడ్, రైట్. హ్మ్. ఫస్ట్ పేలోడ్ పెడుతుంది. పేలోడ్, పేలోడ్. జస్ట్ ఐ రన్ దిస్ ఫ్లో ఫర్ ఎ సెకండ్. ఓకే. డిప్లాయిడ్ ఎక్కడ, అయిపోయింది. టెస్ట్ కదా, హ్మ్. డోంట్ నో. దీనికి ఇప్పుడు ఇంకో చిన్న ఎక్స్ఎంఎల్ అంటే కొంచెం హెడర్ రూట్ మేనేజ్ చేయాలి కాబట్టి ఒక్కోసారి హ్మ్. పనిచేయదు. లేదు చెప్తా. లోకల్ హోస్ట్ 8081/టెస్ట్. యా, ఇది రూట్ పెట్టాలండి. అయితే ఎక్స్ఎంఎల్ అయితే కనుక ఇక్కడ రూట్లో పెట్టాలా. ఎక్స్ఎంఎల్ నుంచి జేసన్ ఈజీ, కానీ జేసన్ నుంచి ఎక్స్ఎంఎల్ అయితే మనం ఎక్స్ఎంఎల్కి రూట్ నోడ్ ఉండాలి కదా, అందుకోసము ఇది హ్మ్. హ్మ్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ సపోజ్ పర్సన్ అని చెప్పి ఇలా ఇవ్వాలి. ఓకే. ఓహ్! ఇప్పుడు మీరు రన్ చేయలేదు. సేవ్ చేశాను, అవును. ఐఎమ్ సేవ్ సీయింగ్ చేసారు. నాకు ఓకే. ఓకే. ఆ! యాహ్! యాహ్! ఒక్కొక్కసారి ఇది ఇట్ స్టార్ట్ అయింది. ఇప్పుడు సేవ్. సేవ్ అయిపోయింది, హ్మ్. అయింది. రన్ అయిపోయింది. ఒక్కోసారి ఎందుకో అది ఒక్కోసారి నవ్వు ఇలా వచ్చింది, ఇట్లా వచ్చింది. హ్మ్. వచ్చింది. ఈ హ్మ్. ఎక్స్ఎంఎల్ మార్చాను నేను. ఓకే. సో ఇట్లా హ్మ్. మనం ట్రాన్స్ఫార్మ్ చేసేందుకు యూస్ చేసేది డేటా వ్యూ. ఆ డేటా వ్యూని మనము ఈ ట్రాన్స్ఫార్మ్ మెసేజ్లో మనం పెడతాం అనమాట ఇక్కడ. ఓకే. సో హ్మ్. దీన్ని మాస్టర్ కావాలంటే మీరు ప్రతిసారి వచ్చి ఇక ట్రాన్స్ఫార్మ్ మెసేజ్లో మీరు రకరకాల స్క్రిప్ట్లు చేసి, హ్మ్. మళ్ళీ కోడ్, మళ్ళీ ఫ్లో స్టార్ట్ చేసి, మళ్ళీ పోస్ట్ మ్యాన్కి వెళ్ళో బ్రౌజర్కి వెళ్ళో టెస్ట్ చేసి మీ స్క్రిప్ట్ని, ఇట్ టేక్స్ సో హ్మ్. మచ్ టైం కదా, టైం హ్మ్. కన్స్యూమింగ్ బాగా మీ ప్రాక్టీస్కి. హ్మ్. సో హ్మ్. అందుకోసము వాడు ఏం చేశారంటే, ఫర్ ప్రాక్టీస్ పర్పస్ మీకు డేటా వ్యూని బెటర్గా ప్రాక్టీస్ చేసేందుకు ఒక వెబ్ టూల్ ఇచ్చాడు, వెబ్ బేస్డ్ టూల్ ఒకటి ఇచ్చాడు అనమాట.
సో దట్ ఈస్ కాల్డ్ డేటా వ్యూ ప్లే గ్రౌండ్. ఓకే, సారీ, ఓకే. గూగుల్కి వెళ్ళేసేసి టైప్ డేటా వ్యూ మ్మ్. ప్లే గ్రౌండ్ కొట్టండి. మ్మ్. ఫస్ట్ డేటా వ్యూ ఇంటరాక్టివ్ లెర్నింగ్ ఎన్వైర్న్మెంట్ అని మీకు వస్తుంది. మ్మ్. ఇక్కడ మీరు ఆ స్క్రిప్ట్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీరు ఇన్పుట్, ఇది స్క్రిప్ట్, ఇది అవుట్పుట్. ఓకే, ఓకే. ఇప్పుడు చూడండి ఇన్పుట్ ఏముంది ఇక్కడ. ఇన్పుట్ వచ్చి ఇది ఉంది ఇన్పుట్, మెసేజ్ హలో వరల్డ్ అని ఉంది ఇన్పుట్. మ్మ్. ఇన్పుట్ అంటే పేలోడ్, ఇది మొత్తం ఇది అది సింగిల్ జేసన్ ఫార్మాట్ లో ఉంది. యా. JSON ఫార్మాట్లో ఉంది. పేలోడ్ ఉంటుంది దీన్ని. మ్మ్. మ్మ్. పేలోడ్ డాట్ మెసేజ్ అంటే ఈ మొత్తం పేలోడ్ డాట్ మెసేజ్ అంటే ఇది వాల్యూ దానికి అవుట్పుట్ కదా. కాబట్టి మ్మ్. మనకి అవుట్పుట్ మ్మ్. హలో వరల్డ్ అని వచ్చింది మనకి ఇక్కడ. ఓకే, ఓకే. సో మీరు డేటా వ్యూని ప్రాక్టీస్ చేసేందుకు ద ఫస్ట్ పాయింట్ ఈజ్ ఈ యొక్క టూల్కి అసోసియేటెడ్ ఒక ట్యూటోరియల్ ఇచ్చండి ఇక్కడ. మ్మ్. సో దిస్ ఈజ్ యువర్ స్టార్టింగ్ పాయింట్ ఫర్ ద డేటా వ్యూ ప్రాక్టీస్. ఈ ట్యూటోరియల్ మీరు ఫస్ట్ ఓకే. ఫినిష్ ఆఫ్ చేయాలి. రైట్, దీంట్లో మ్మ్. అన్ని సెక్షన్స్ని ఫినిష్ ఆఫ్ చేసిన తర్వాత నెక్స్ట్ యూ గో టు ది యాక్చువల్ వర్కింగ్ ఆఫ్. ఎప్పుడు ఇక్కడ మీరు వర్క్ చేసిన స్క్రిప్ట్ని తీసుకొచ్చేసి ఈ మ్మ్. కంపోనెంట్లో పెట్టేసేయచ్చు డైరెక్ట్గా మీరు అప్పుడు. రైట్, మ్మ్. మ్మ్. ఇప్పుడు మీరు మాస్టర్ అయిపోతారు. ఇక్కడ వచ్చి డైరెక్ట్గా ఇక్కడ వర్క్ చేయకుండా మీరు యాజ్ యా. యాజ్ యా. మెనీ సినారియోస్ యాజ్ ఇక్కడ మీరు రన్ చేసేసుకుంటే మీరు మాస్టర్ మ్మ్. అయిపోతారు. ఇక ట్యుటోరియల్ అంటే ఇది, ప్లే గ్రౌండ్ అంటే ఇది. ఓకే, ఓకే. ఓకే, ఫస్ట్ గో టు ద ట్యుటోరియల్ ఫస్ట్. మ్మ్. ట్యుటోరియల్లో ఈ ఫస్ట్ ఇది వాట్ ఈస్ ద డేటా వ్యూ ఇవన్నీ మీరు మామూలు చదివేసుకోండి. ఇట్లా డేటా వ్యూ మ్మ్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డిజైన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ డేటా. ఓకే, ఇట్ ఈస్ ఓకే. MuleSoft primary language for data transformation మ్మ్. and as well as expression language to configure components connector within Mule. మీకు ఓ రోజు మ్యూల్ మెసేజ్ ఈవెంట్లో నుంచి యూ వాంట్ రిట్రీవ్ ద పేలోడ్, యూ వాంట్ రిట్రీవ్ ద అట్రిబ్యూట్స్ అంటే మీకు ఒక ఎక్స్ప్రెషన్ చూపించాను మీకు నేను. మ్మ్. అది ఎలా ఉంటుందంటే ఇలా హ్యాష్ అని చెప్పేసేసి అవును. స్క్వేర్ బ్రాకెట్ ఉంటుంది. స్వేర్. రైట్, సో ఇది అవును. డేటా వ్యూ ఎక్స్ప్రెషన్ లాంగ్వేజ్. ఇది ఓకే. లాంగ్వేజ్ అంటే దీనికి అది ఏం లేదు, ఊరికే వాడు అట్లా లాంగ్వేజ్ అని పెడితే డేటా వ్యూ ఎక్స్ప్రెషన్ మ్మ్. యాక్చువల్గా. మ్మ్. డేటా వ్యూ ఎక్స్ప్రెషన్ ఎందుకంటే టు రిట్రీవ్ ది డేటా ఫ్రమ్ ది మ్యూల్ ఈవెంట్. మ్యూల్ ఈవెంట్ మ్యూల్ మెసేజ్ నుంచి. ఓకే. రైట్, మీకు మామూలు ఇట్లా పేలోడ్ అంటే పేలోడ్ సెక్షన్లో ఉన్న డేటా పేలోడ్ వస్తుంది. అవును. రైట్. అట్రిబ్యూట్ డాట్ సంథింగ్ మనం అట్రిబ్యూట్ ఏదో డాట్ ఇస్తే అంటే అది వస్తుంది. అట్రిబ్యూట్స్. క్వరీ పారం వస్తుంది. యా, యా, ఇవన్నీ వేర్ చూసాం. తెచ్చుకోవాలంటే వ్యార్స్ అని కొట్టాలి. మ్మ్. వ్యార్స్ డాట్ అంటే వేరియబుల్ అవును. వస్తుంది. రైట్, వ్యార్స్ డాట్ వేరియబుల్ నేమ్. మ్మ్. ఇది ఎక్స్ప్రెషన్ లాంగ్వేజ్. డేటా వ్యూ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి ఇప్పుడు మనం చూసేది ఇది. ఎందుకంటే ఫర్ ట్రాన్స్ఫార్మ్ ది వన్ ఫార్మాట్ ఆఫ్ డేటా టు అదర్ ఫార్మాట్ కోసం ఇది. ఓకే. రైట్, ఇది ఎలా మారుతుంది అంటే యాక్చువల్గా దీని బ్యాక్ ఎండ్ సైన్స్ డేటా వ్యూ అనేది మ్యూల్లో ఎలా చేస్తుంది అంటే దిస్ ఈజ్ ది ఇక్కడ ఒక నిమిషం. సో దెర్ ఆర్ టూ కంపోనెంట్స్, మొత్తం త్రీ కంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి వచ్చి రీడర్, మ్మ్. ఓకే, ఇంకోటి వచ్చి కామన్ ఫార్మాట్ డేటా వ్యూ స్క్రిప్ట్ ఫార్మాట్ అంటాం, ఇంకోటి ఓకే. రైటర్. అంటే యూజింగ్ డేటా వ్యూ వీ కెన్ ట్రాన్స్ఫార్మ్ ఎనీ ఫార్మాట్ టు ఎనీ ఫార్మాట్. ఓకే, మ్మ్. అది మ్మ్. ఎలా సాధ్యం అవుతుంది, అవి పాసిబుల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ యువర్ గోల్ ఈజ్ యూ వాంట్ టు ట్రాన్స్ఫార్మ్ JSON టు XML అనుకుందాం. ఓకే, యువర్ గోల్ ఈజ్ ఓకే. టు ట్రాన్స్ఫార్మ్ JSON టు XML, JSON ఫార్మాట్ టు XML ఫార్మాట్. డైరెక్ట్గా కాదనమాట, దేర్ ఈజ్ ఏ రీడర్ ఉంటుంది. మ్మ్. Reader will read the JSON document. This is JSON reader actually. This is JSON specific reader. This is understand the JSON. ఇది JSON ని రీడ్ చేసి ఒక ఇంటర్మీడియట్ ఫార్మాట్ లోకి మారుస్తుంది. దట్ ఈస్ DW ఫార్మాట్, DW ఫార్మాట్ అనేది. మ్మ్. మ్మ్. సో ద రీడర్ రెస్పాన్సిబిలిటీ ఈస్ ఓన్లీ టు ట్రాన్స్ఫార్మ్ టు ద ఇంటర్మీడియట్ ఫార్మాట్. ఓకే, ఓకే. the writer can take the intermediate format and this writer can transfer to target format అంటే XML marks. ఓకే.
దిస్ ఇస్ కాల్డ్ ఎక్స్ఎంఎల్ రైటర్. ఉమ్. ఎక్స్ఎంఎల్ రైటర్ అంటారు. అండ్ రీడర్ రైటర్ మారిపోతూ ఉంటాయి, మన గోల్ని బట్టి మారిపోతూ ఉంటాయి. ఇక్కడ మన గోల్ యా, ఇది జేసాన్ కాబట్టి జేసాన్ ఉంటది. కాబట్టి ఇక్కడ జేసన్ రీడర్ ఉంటుంది, ఉంటుంది ఎక్స్ఎంఎల్ అక్కడ. రైటర్ ఉంటుంది. ఉమ్. ఓకే, గోల్ ఎక్స్ఎంఎల్ టు జేసన్ అంటే కనుక రివర్స్ అయిపోతుంది. ఉమ్. జేసన్ ఎక్స్ఎంఎల్ రీడర్ ఉంటుంది, జేసన్ రైటర్ ఉంటుంది అనమాట. జేసాన్ రైటర్. యా. ఓకే, సో దీస్ గైస్ రీడర్ ఒక గోల్ ఏంటంటే ట్రాన్స్ఫార్మ్ టు డిడబ్ల్యూ ఫార్మాట్. రైటర్ గోల్ ఏంటంటే టేక్ ద డిడబ్ల్యూ ఫార్మాట్ అండ్ ట్రాన్స్ఫార్మ్ టు ది టార్గెట్ ఫార్మాట్. సోర్స్ నుంచి ఇది దీనికి మరిస్తే అట్లా ఉంటుంది. సో మీరు ఇక్కడ ఏ ఫార్మాట్ సపోర్ట్ చేస్తుంది డేటా వ్యూ అనేది మీరు తెలుసుకోవాలండి. దిస్ ఈజ్ ద, మీరు ఇక్కడ చదువుకోండి ఒకసారి మీకు అర్థమైపోతుంది అంతే. ఇది నేను చెప్పిన లాజిక్ ఏముంటుంది. నెక్స్ట్ ఇది ఎక్స్ఎంఎల్ టు ఎక్స్ఎంఎల్ జేసన్. ఇక్కడ సబ్సెట్, ఓ సారీ, సపోర్టెడ్ ఫార్మాట్స్, ఇవన్నీ ఫార్మాట్స్ చూడండి ఇవన్నీ. రైట్, ఇవి ఈ ఫార్మాట్ సపోర్ట్ చేస్తుందన్నమాట. ఇవన్నీ డిడబ్ల్యూ రీడర్స్, రైటర్స్, ఇన్ మెమరీ అంతా ఉంటుంది. అంటే ఈ ఫార్మాట్లో ఉన్న వాటితో మనం మార్చుకోవచ్చు ఒకదానికి చేంజ్ చేయొచ్చు. యా. రైట్. ఓకే, సో డేటా వ్యూ హ్యాండిల్ కెన్ హ్యాండిల్ ఇట్ సెల్ఫ్, ఇట్ కమ్స్ విత్ ద పార్సింగ్ సీల్డ్ డేటా డస్ నాట్. ఓకే, కానీ మనకి మ్యాక్సిమము మన దాంట్లో సిఎస్వి, జేసన్, ఎక్స్ఎంఎల్ ఇవే ఎక్కువ ఉంటాయండి బాగా. ఎక్స్ఎంఎల్, అవును. మేజర్గా ఉంటాయి. ఎక్కువ జేసన్ టు జేసనే ఉంటాయి. ఎక్కువ ఎక్స్ఎంఎల్ కూడా తగ్గుతుంది బాగా. ఎక్స్ఎంఎల్ కూడా ఎక్కువ యూజ్ చేయట్లేదు, చాలా తగ్గిపోయింది ఎక్స్ఎంఎల్ బేస్డ్ అప్లికేషన్స్. ఏమన్నా సిఎస్వి ఫైల్ ఉంటే ఉండొచ్చు. ఫైల్ అది కొన్ని టెక్స్ట్. ఇవే ఉంటాయి. ఇప్పుడు చెప్పింది స్క్రిప్ట్ అనాటమీ. మరి డేటా వ్యూలో 2 ఉంటుంది, హెడరు, బాడీ. ది టాప్ ఈజ్ కాల్డ్ హెడర్, ఓకే, బాటమ్ ఈజ్ కాల్డ్ బాడీ. సో బాడీ విల్ ఎగ్జిక్యూట్ ఆల్వేస్, రైట్. ఈ అవుట్పుట్ అనేది ఇట్లా అవుట్పుట్ని ఇచ్చుకోవచ్చు. అవుట్పుట్ ఈ సిఎస్విని ఇచ్చుకోవచ్చు, లేక అప్లికేషన్స్ సిఎస్విని ఎట్లా ఇచ్చుకోవచ్చు అనమాట. సింపుల్ సిఎస్వి ఇచ్చినా ఓకే, జేసన్ ఇచ్చినా ఓకే. ఓకే. ఇన్పుట్ అనేది ఆప్షనల్, ఇన్పుట్ ఏ పని పర్లేదు, అవుట్పుట్ మాత్రం కంపల్సరీ మ్యాండేటరీ. కదా ఓకే. మనకి ఇక్కడ హెడర్ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్ అని ఇచ్చారు, ఎందుకని ఇది అలా? సిఎస్వి కదా, అంటే కామా సపరేటెడ్. ఓకే. కామా సపరేటెడ్ వాటికి ఏముంటుంది, పైన ఒక హెడర్ ఉంటుంది, కింద రికార్డ్స్ ఉంటాయి కదా. హెడర్ వద్దు అనుకుంటే అనమాట, కింద ఎగ్జాంపుల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ చూడండి, హెడర్ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్ అంటే నాకు ఇలా వచ్చింది. ఫస్ట్ సపోజ్ హెడర్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అని చెప్పాను అనుకోండి, నాకు పైన ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఏజ్ వచ్చింది కదా. నాకు ఇది వద్దు అనుకుంటే ఫాల్స్ ఇవ్వాలి. ఓకే, ఓకే. ఇది డిఫాల్ట్ కూడా ట్రూ, యాక్చువల్గా డిఫాల్ట్ కూడా ట్రూనే ఉంటుంది. నాకు వద్దు రైట్, ఇయ్యటండి అది. నౌ కమింగ్ టు డేటా టైప్స్. డేటా టైప్స్ ఏంటంటే నార్మల్ మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ టైప్ స్ట్రింగ్స్. ఫస్ట్ స్ట్రింగ్స్ అంటే ఏం లేదు, సింపుల్ ఇట్లా డబుల్ కోడ్స్ వేస్తే స్ట్రింగ్ అది. స్ట్రింగ్. యా, ఓకే, స్ట్రింగ్స్ అంటే స్ట్రింగ్ అంటే అంటే తెలుసులేండి. అని చెప్పాలండి అంతే కదా. ఇంటిజర్ అంటే ఇంటిజర్ ఇట్లాగే. అదే. బులియన్ కూడా ట్రూ ఫాల్స్. ట్రూ, ఫాల్స్. ఓకే. అరేస్ అంటే ఈ ఇది దిస్ ఇండికేట్. ఇవి ప్రాక్టీస్ చేయొచ్చు. ఇది కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలండి, మీకు తెలిసినా ప్రాక్టీస్ చేయాలా. ప్రాక్టీస్ చేయాలా? అవును. ఈవెన్ దో యూ నో ఎవ్రీథింగ్, తెలియదు నీడ్ టు కదా. ప్రాక్టీస్, మస్ట్, దట్ ఈస్ మస్ట్. ఓకే, ఇప్పుడు ఇది ఇది వచ్చి ఆబ్జెక్ట్ అంటాం మనం, ఇది చేసిన ఆబ్జెక్ట్ ఇది. ఓకే, రైట్. సో వాడు ఏంటంటే ఒకటి ఉంటాడు. ఇప్పుడు ఇది ఏ టైపు అంటే ఆబ్జెక్ట్ టైప్ అని తెలియాలనుకో, పేలోడ్ అండ్ టైప్ జేసన్. ఆపరేటర్ ఉంది ఇక్కడ కదా. ఇక్కడ ఇక్కడ పైన చెప్తాడు మనకి ఏ టైప్ తెలియాలంటే, దిస్ ఎ టైప్ ఆఫ్ ఆపరేటర్ ఉంటుంది, అది స్ట్రింగ్ అని చెప్పిద్ది. దానికి ఏది పాస్ చేస్తే అది ఆ టైప్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చూపిస్తాను లాస్ట్. ఇది ఇది కాపీ చేసుకుని ఆబ్జెక్ట్. మీరు ప్లే గ్రౌండ్కి వెళ్ళేసేసి ఇక్కడ పేస్ట్ చేయండి, ప్లే గ్రౌండ్లో. ఓకే, ఇప్పుడు ఇది ఆబ్జెక్ట్ టైప్ కదా, ఇది చేసిన ఆబ్జెక్ట్. నాకు అది అవును. ఆబ్జెక్ట్ తెలియాలి, ఇది ఏ టైప్ తెలియాలనుకుంటే టైప్ ఆఫ్ పాస్ చేస్తే మనకు ఆబ్జెక్ట్ వస్తుంది.
ఈజ్ ఆబ్జెక్ట్ అనమాట. రైట్. అంటే ఉమ్, ఇక్కడ నాకు తెలుసు కదా మైనా మీరు ఎందుకు పెట్టే టైప్ ఆఫ్ అనొచ్చు మీరు ఇక్కడ. ఉమ్. కానీ ఒక్కోసారి ఏమవుతుందంటే ఇది ఇట్లా కనిపిది మనకి ఎక్కడి నుంచో ఒక డేటాబేస్ నుంచో లేకపోతే ఎస్టిపి రిక్వెస్ట్ నుంచో ఒక వేరియబుల్ వస్తుంది ఫర్ సపోజ్ ఇది. ఓకే. ఓకే. అప్పుడు మనకి ఆ వేరియబుల్ వచ్చినది ఏం ఏం టైప్ తీసుకోవాలంటే టైప్ ఆఫ్ వేయబడుతుంది. ఫర్ సపోజ్ ఓకే. మై ఆబ్జెక్ట్ మై ఓబీజే ఈజ్ ఈక్వల్ టు అని దీన్ని పెట్టాను. ఇక్కడ మై ఓబీజే పెట్టుకో ఈ వేరియబుల్ పెట్టాను ఇక్కడ. రైట్. ఉమ్, ఆబ్జెక్ట్ వచ్చింది. ఫర్ సపోజ్ ఇక్కడ మై ఓబీజే ప్లేస్లో నేను స్ట్రింగ్ వచ్చేసింది కదా చూడండి. రైట్. ఈ స్ట్రింగ్ ఇప్పుడు ఉమ్. అంతే కదా సింపుల్. అదొకటి గుర్తు టైప్ ఆఫ్ ఒకటి గుర్తు. ఓకే. ఓకే. టూ పెడితే బులియన్ వస్తుంది నాకు ఇది. ఉమ్, సో దట్ ఈస్ ద సింపుల్ డేటా టైప్స్ అండి. దీంట్లో డేటా టైప్స్ ఆబ్జెక్ట్స్ ఉమ్, ఇవే. ఓకే. ఇవి సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, మీరు ఉమ్, నేర్చేసుకోవచ్చు. నెక్స్ట్ ఉమ్. ఇక్కడ నుంచి కొంచెము డేటా వ్యూ సంబంధించిన అది వస్తుంది. అంటే హౌ వీఆర్ గోయింగ్ టు ఎక్స్ట్రాక్ట్ డేటా ఫ్రమ్ ది ఇన్పుట్. ఓకే. ఓకే. చూడండి ఇక్కడ ఇది కూడా చాలా సింపుల్. ఏం లేదు చూడు, ఇది మనకి ఇన్పుట్. ఇది దీంట్లో ఉమ్, నుంచి నాకు ఏజ్ రావాలంటే ఏం చెప్పాలంటే పేలోడ్, ఇది మొత్తం పేలోడ్ అంటే పేలోడ్ డాట్ ఏజ్ అంటే ఏజ్ వస్తుంది 29 వస్తుంది అవుట్పుట్. ఉమ్, 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 పేలోడ్ ఉమ్. నేమ్ అంటే అనా వస్తుంది. రైట్. యా. దీన్ని ఉమ్. సింగిల్ వాల్యూ సెలెక్టర్ అంటాం. ఏంటి డాట్ని. ఓకే. ఓకే. నాకు సింగిల్ ఒకటే వాల్యూ సెలెక్ట్ చేసుకోవాలంటే డాట్ యూజ్ చేస్తాం. రైట్. ఉమ్, డాట్ సింగిల్ వాల్యూ సెలెక్టర్ ఇట్ అలౌస్ టు లుక్అప్ వాల్యూస్ బేస్డ్ ఆన్ ద కీ బేస్ మీద ఉమ్, తీసుకుంటాం. ఇది మామూలు మీరు చేసిన తెలిసిపోతుంది మీకు. రైట్. ఉమ్. ఆ తర్వాత ఇండెక్స్ ఆఫ్ సెలెక్టర్ ఉంటుంది. మీరు మామూలుగా మనకి అరేస్లో ఇది 0th ఇండెక్స్, 1 ఇండెక్స్, 2 ఇండెక్స్ తెలుసు కదా. 1, 2. 1 యా. అంటే ఇది వస్తుంది, యా. 0 అంటే ఇది ప్రాడ్ వస్తుంది. రైట్. ఉమ్, ఇది 2 వస్తుంది. దీంట్లో ఒకటే ఉమ్, కొంచెం ట్రిక్ అంటే ఆ, మీరు ఇట్లా కూడా పోవచ్చు. మీరు ఇట్లా ఉమ్, ఇట్లా పోవచ్చు. ఇప్పుడు -1 పెట్టారు అనుకోండి. ఇక్కడ మీరు ఉమ్. -1 పెడితే ఏమొచ్చి మీకు క్యూ క్యూఏ పే డెవ్. రెండు వచ్చాయి. అంటే అది ఒక్క నిమిషం ఇక్కడ ఉంటుంది. డేటా వ్యూ స్టార్ట్స్ ఇండెక్సింగ్. ఓకే. ఇది ఒకటి క్యూఏ డెవ్. ఈ రెండు వచ్చాయి మనకి. ఒక నిమిషం -2 పెట్టాను. ఎందుకు వచ్చాయి నాకు అర్థం కాలేదండి అది. ప్రాడ్ -2. ఇది ఉమ్, -2. ఇది -1. ఉమ్. ఇది కూడా ఇట్లా వస్తుంది. సపోజ్ మీరు ఒక నిమిషం అది జీరో. 0 ఇప్పుడు -3 పెట్టండి. -3 ఏమవుద్దు? పెడితే రాదు, ఎందుకంటే అవుట్ ఆఫ్ ఇండెక్స్ అవుతుంది. నాలో వచ్చేస్తుంది ఏం లేదు కాబట్టి. అంటే ఇక్కడ ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. అసలు ఎలా అంటే జీరో నుండి కన్సిడర్ చేయరా ఇక్కడ ఎగ్జాక్ట్లీ. ఇండెక్స్ ఎలా? There is another important feature that should be noted. If you use positive numbers for the index, data view will ఉమ్, start selecting from the beginning of the array. Positive pedite, right? But ఓకే. if you use a negative number for the index, data view will start selecting from the end of the array. Okay? Since ఓకే. data is already reserved అంటే for the first element of the array and there is no such -0, data view starts indexing the last element of the array -1. Okay. ఇది -1 ఇచ్చి పెడితే -1 పెడితే అక్కడ ఏం చేసింది. యాక్చువల్లీ ఇది దీనిలో తీసుకుంది దానికండి. ఇది తీసుకుంటుంది. ఇది -1, ఇది -2. మనం ఉమ్, ఇన్పుట్ ఇది ఇక్కడ దీనికి వచ్చేది. మనం దీని అనుకుంటున్నాం మనం. ఫర్ సపోజ్ మీరు ఏం చేస్తారంటే దీన్ని ఒక పని చేయండి. ఆ, ఇక్కడ కన్ఫ్యూజ్ కాదంటే ఇన్పుట్ సైజ్ పెట్టేసుకోండి ఇప్పుడు. ఓకే. నా ఇప్పుడు చూడండి ఇప్పుడు. రైట్.
నౌ పేలోడ్ దిస్ ఇస్ కరెక్ట్ వచ్చింది కదా పేలోడ్ అంటే మొత్తం వి గాట్ ఉమ్, రైట్. ఉమ్, నౌ ఉమ్, పేలోడ్ ఆఫ్ పేలోడ్ ఆఫ్ మైనస్ -1 పెట్టండి, లాస్ట్ వస్తుంది. ఓకే, ఉమ్, పేలోడ్ ఆఫ్ -2 పెడితే సెకండ్ వస్తుంది, రైట్. ఉమ్. -3 పెడితే థర్డ్ వస్తుంది. సింపుల్ అండి, మైనస్ అని ఉంది. ఓ -3 అయితే థర్డ్. ఓకే. -3 అన్న 0 అన్న ఒకటే ఇక్కడ యాక్చువల్గా అయితే. అంటే ఇట్లా ఉమ్, పోతుందో ఉమ్. 0, ఇట్లా పోతే, ఇట్లా ఆ పోతే పాజిటివ్ నెంబర్స్ అయితే 0, 0, నెగిటివ్ 0 నెంబర్ నుండి వెళ్తాయి. నెగిటివ్ నెంబర్స్ అయితే అట్లా వెళ్తాయా? ఓకే. ఇది ఉమ్. -1, -2, ఇప్పుడు -3. ఇప్పుడు 1 పెట్టండి. 1 పెడితే క్యూఏ వస్తుంది, QA. సెకండ్ ఉమ్, ఉమ్. క్యూఏ వచ్చిండు అట్లా. పాజిటివ్ నెంబర్ కాబట్టి. యా, యా, ఓకే. అర్థమైంది. ఓకే. అది బ్యాక్ నుండి స్టార్ట్ అవుద్ది, -1 నుండి స్టార్ట్ అవుద్ది. ఓకే. -0 ఉంటది కాబట్టి అని చెప్పాడు. ఎగ్జాక్ట్ యా, అంతే, అర్థమైంది. అంతే అండి, సింపుల్, ఏం లేదు. ఓకే, రేంజ్ సెలెక్టర్లో ఇక్కడ ఏదో తప్పు వస్తుంది ఇక్కడ. ఏమో ఇక్కడ ఇది కాదు, ఇది ఇన్పుట్, ఇది తీసుకుంటుంది అది. ఉమ్, ఇప్పుడు ఇది చూడండి, ఇది వచ్చి మైనస్ యా 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 మైనస్ వన్ యా ఇది ఇన్పుట్ అది తీసుకుంటుంది. ఓకే, ఇది అర్థమైంది. -1, ఇది -2. ఉమ్, -3 లేదు ఇక్కడ, ఎందుకంటే యా, రెండే ఉంటాయి ఇక్కడ ఎలిమెంట్లో. అవునవును. అందుకోసం అట్లా అనమాట మీకు చెప్పేది. ఉమ్, అర్థమైంది. యా. సో అన్నీ కూడా కింద వాడు ఎక్సర్సైజ్ ఇచ్చాడు, ఎక్సర్సైజ్ అని కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రతి దాంట్లో ఎక్సర్సైజ్ ఇచ్చాడు. ఇప్పుడు దీని కూడా ఎక్సర్సైజ్ ఉంటుంది కింద ఒకటి, ఈ ఉమ్, ఎక్సర్సైజ్. ఓకే, ప్రతి దాంట్లో ఎక్సర్సైజ్ మీకు తెలిసిన అన్నీ ఒకసారి ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేయండి అన్ని. ఆ, సింగిల్ వాల్యూ సెంటర్ కూడా కింద ఎక్సర్సైజ్ ఉంటుంది లాస్ట్, ఈ ఎక్సర్సైజ్. ఓకే, ఓకే. ఇండెక్స్ సెంటర్ కూడా ఎక్సర్సైజ్ ఉంటుంది కింద. ఇప్పుడు ఇప్పుడు అమ్మా, ఏది కాపీ చేయాలి స్క్రిప్ట్? ఏది ఒకసారి చూపించండి నాకు. ఏది కాపీ చేసి ఏది టెస్ట్ చేసుకోవాలి? ఓకే ఇప్పుడు ఇన్పుట్. ఓకే, ఇక్కడ స్క్రిప్ట్ అని ఉంది, అది కాపీ చేసుకుని. ఆ, ఇంకా ఉమ్, కింద ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు అది ఎక్సర్సైజ్ అన్నప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మీకు ఎక్సర్సైజ్ మీకు. ఉమ్, ఉమ్, సో దీంట్లో నుంచి ఈ ఇన్పుట్ మీద మీరు ఎక్స్ప్రెషన్ రాయాలి. ఉమ్. గివెన్ ద ఇన్పుట్ బిలో ఆ స్ట్రింగ్, డేటా వ్యూవర్ని యూజ్ చేసుకుని ఇవి ఇది ఇన్పుట్ ఇచ్చి. పెట్టేసేసి, ఇది ఇన్పుట్లో పెట్టేసేసి, ఇది మీకు అవుట్పుట్ ఉమ్, రావాలి. మీకు అవుట్పుట్ రావాలంటే మీరు ఉమ్, మీరు ఎలా ఇస్తారు, యూజింగ్ సింగిల్ వాల్యూ సెంటర్ ఎలా ఇస్తారు. ఉమ్. అర్థమైందండి మీకు ఇది. అర్థమైంది. ఇప్పుడు కథ దీంట్లో నుంచి ప్రాక్టీస్ చేయాలి, అప్పుడే ఉన్న దీంట్లో డౌట్స్ నుంచి వస్తాయి. దీన్ని పుల్ చేయాలా. ప్రోడక్ట్ రావాలి నాకు, రావాలంటే ఏం చేయాలా. పేలోడ్ డాట్ ఉమ్. స్టేజ్. అట్లా మధ్యలో పేరెంట్ ఉందిగా, ఇంకోటి ఉందిగా ఇక్కడ, దీని లోపల ఉందిగా ఇది. ఎన్విరాన్మెంట్ డాట్ యా, స్టేజ్ అని దాట్స్ పెడతాను. వన్. ఓకే, ఎందుకంటే ఉంటే పేరెంట్ నుంచి ఉమ్, రావాలి కదా. దిస్ ఇస్ ఉమ్, డాట్ ఇది, ఉమ్, సింపుల్ అంతే అండి, ఏం లేదు. ఉమ్, ఓకే, సో నెక్స్ట్ వచ్చి ఈ రేంజ్ సెలెక్టర్ కూడా అరే మీదనే ఉంటుంది. నాకు ఉమ్, 0 to 1 అంటే ఈ రెండు వస్తాయి, ఇది ఉమ్. 0, ఇది 1 అట్లా. ఓకే. ఓ, పేలోడ్ 0 to 1 అని ఇస్తామా? ఉమ్, ఓ, ఇలా ఓకే. ఇస్తాం మనం, అప్పుడు ఈ రెండు వస్తాయి. Right? 0 to 2 అంటే మొత్తం మొత్తం వచ్చేస్తుంది. వచ్చేస్తాయి ఇక్కడ ఈ ఉమ్, ప్లేస్లో. ఉమ్, అందుకే చూడండి మొత్తం ఉమ్, వచ్చాయి ఇక్కడ అన్ని. ఉమ్. మల్టీ వాల్యూ సెలెక్టర్ అంటే ఒకటి కంటే ఎక్కువ వాల్యూ సెలెక్టర్ అంటే స్టార్ అని పెడతాం మనం. మామూలుగా చాలా స్టార్స్ యా, ఉంటాయి. అది ఇక్కడ స్టార్ ఎస్క్యూఎల్ అలాగే పెడతాం. 4 ఉన్నాయి కాబట్టి 4 వస్తాయి స్టార్ అంటే అవుట్పుట్లో మనకి ఇట్లా. ఉమ్. ఓకే. ఓకే, నేమ్ 4. ఓకే. మ్మ్. ఉమ్, ఇది ఒక్కటే కొంచెం ఛాలెంజింగ్ ఉంటుంది, డిసెండెంట్ సెలెక్టర్ అని చెప్పేసి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నాకు ఎక్కువ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, త్రీ త్రీ లెవెల్స్లో ఉంది. ఉమ్, పేరెంట్ ఉమ్, లెవెల్లో ఉమ్, ఉంది, చైల్డ్ లెవెల్లో ఉంది, గ్రాండ్ చైల్డ్ లెవెల్లో ఉంది, రైట్. ఉమ్, బట్ ఐ వాంట్ ఎకోస్ ఎంటైర్ డాక్యుమెంట్లో ఉన్న అన్నీ కావాలి నాకు, దీంట్లో ఎకోస్ అన్నీ కూడా. ఉమ్. అప్పుడు ఇట్లా డాట్ డాట్ ఇస్తే ఏమవుతుందంటే అది ఎక్కడున్నా సరే, ఏ లెవెల్లో ఉన్నా సరే తీసుకొచ్చి ఇచ్చేస్తుంది అన్ని మోడీ. చూడండి, దీని వాల్యూ వచ్చి ఓకే. హలో దేర్, ఉమ్, కింద వాల్యూ వచ్చి గెట్టింగ్ డీటెయిల్స్, థర్డ్ వచ్చి ఉమ్, సక్సెస్, అన్నీ వచ్చాయి మనకి ఇట్లా. ఇట్లా డిసెండెంట్ ఆపరేటర్ అంటే. ఉమ్. ఓకే, ఏ కింద ఎంత పేరెంట్ లెవెల్ ఎంత డెప్త్గా ఉన్నా సరే నేను వచ్చేస్తాయి అనమాట దానికోసం ఇది. ఓకే.
సో ఈ ఛాలెంజ్ చేస్తే యు ఆర్ గుడ్ అనమాట. ఎనఫ్ ఇంతవరకు అయితే హ్యాపీ. అంటే కొంచెం టఫ్ ఉంటుంది ఉమ్, లైట్గా, మరి ఎక్కువ కాదు, కొంచెం ఉమ్, టఫ్ ఉంటుంది ఉమ్, ఈ ఛాలెంజ్ చేయండి. దీంట్లో అన్ని ఆపరేటర్స్ మనం చెప్పిన సింగిల్ వాల్యూ, ఇండెక్స్ వాల్యూ, రేంజ్ అన్ని కవర్ అవుతాయి దీంట్లో మీ ఈ ఛాలెంజ్లో. ఉమ్. ఓకే. సో నెక్స్ట్ ఓకే, అదేంటి ఇన్పుట్ ఏముంది ఏమయ్యేది, ఇక్కడ ఇందులో నీ ఛాలెంజ్ లో ఇన్పుట్ ఏంటి? ఇది ఇన్పుట్, ఐడి. ఇది ఇది అవుట్పుట్. ఓకే. ఓకే. మీరు ఏం చేయాలంటే ఈ కాపీ చేసుకోవాలి ఇన్పుట్ని. డేటా వ్యూవర్ అందులో ఇన్పుట్ పెట్టుకుంటే బెస్ట్ ఏమో. ఇక్కడ ఇక్కడ కూడా మీరు పెట్టుకోవచ్చు, మీరు ఇక్కడ కూడాను. అదే మీకు అవుట్పుట్ గోల్ ఇది. ఇక్కడ ఏది మీకు కనిపిస్తాయి, ఇక్కడ ఇక్కడ రెండు కనిపిస్తున్నాయి కదా, ఇన్పుట్ మొత్తం కనిపిస్తున్నాయి కదా. ఉమ్, 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 ఇప్పుడు అవుట్పుట్ మీకు ఏం కావాలా, ఫస్ట్ ఫస్ట్ కూడా చెప్తాను మీకు నేను. ఈ అవుట్పుట్ ఉమ్, మీకు డిసెండెంట్ 1 2 3 రావాలా, ఉమ్. రైట్. యా, డిసెండెంట్ 1 2 3 అంటే 1 ఇక్కడ ఉంది, 2 ఇక్కడ ఉంది, ఐడిని 3 తీసుకోవాలి. ఇక్కడ డాట్ ఉంది, ఐడి డాట్ డాట్ రైట్. అంటే మీరు అని ఆ ఇన్పుట్ ముందుదే అది, చూసాను ఏదో ఇన్పుట్ అది ఇఫో డాట్ డాట్ అని. వన్ ఇన్పుట్ 1 2 3 ఫర్ సపోజ్ నేను ఐడి, సారీ పేలోడ్ అనగానే అన్ని చూడ ఇక్కడ వచ్చి పేలోడ్ అనగానే, రైట్. ఉమ్, పేలోడ్ డాట్ ఐడి ఇచ్చాను, ఐడి డాట్ డాట్ ఐడి. డాట్ డాట్ ఐడి వేస్తారా, చూడండి ఐడి వేస్తున్నా. రెండు డాట్ డాట్లు. ఐడి ఇస్తే 1 2 3 వచ్చింది, కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్. ఇది ఉమ్, 1 2 3 వచ్చింది. ఇది డిసెండెంట్ కాబట్టి, ఇది డిసెండెంట్ ఉండదు. యా. మల్టీ వాల్యూ అంటే ఏమి ఇస్తారు చెప్పి, మల్టీ వాల్యూకి మీకు ఒకటి చెప్పాను, ఎస్క్యూఎల్ మీరు చెప్పారు ఎస్క్యూఎల్ అని చెప్పేసి స్టార్ అని స్టార్తో ఇవ్వాలి. పెట్టుకోవాలి కాబట్టి ఇక్కడ వచ్చి వాల్యూస్ అంటే. స్టార్తో ఇవ్వండి, అది మల్టీ వాల్యూ వస్తుంది. ఉమ్. ఈ రెండు వస్తాయి అనమాట అట్లా. ఓకే. అదేంటండి ఆ మల్టీ రెండు ఉన్నాయా? అన్ని ఏమో, వాల్యూస్ రావాలంటే స్టార్ పెట్టుకోవాలి అనుకున్నాం కదా. అవును. ఈ ఈ రెండే ఎందుకు ఇక్కడ రెండే రావాలి. వన్. పెట్టుండే ఉంది, మీరు ఒక మల్టీ వాల్యూ ఒకటి పెట్టుండే ఇట్లాంటి పేలోడ్ డాట్ స్టార్ ఐడి, రెండు వచ్చినాయి కదా, 1 లెవెల్ అంతే సరిపోయింది కదండి. ఇప్పుడు ఈ సెకండ్ లెవెల్కి ఉన్న మల్టీ అంటే ఏం చేయాలా, అది ఓహో. సార్ చూడండి, ఆలోచించండి మీరు ఒకసారి, కాకపోతే చెప్తాను నేను. ఓకే, వెరీ సింపుల్. సెకండ్ లెవెల్ డాట్ సెకండ్ లెవెల్ అంతే. పేలోడ్ డాట్ సెకండ్ యా లెవెల్ యా యా మీరు అన్ని ట్రై స్టార్ చేయండి, అని కింద పెట్టుకుంటాం. ఆన్సర్ చేయండి కింద వీటికి. ఓకే, ఉమ్, అదే మీకు అసైన్మెంట్ అంతే, రీడింగ్ డేటా, ఉమ్. రైట్. నాకు ఈ ఫైనల్. లింక్ ఒకటి పెట్టారా? ఇది యా ఇదొకటి ఇంకా అది ఆ డాష్ బోర్డ్ డేటా వ్యూవర్ ఏమంటారు? డాష్ బోర్డ్ అని అంటారా? ఇదే మరి డాష్ బోర్డ్ ఏంటి, అదే డేటా వ్యూవర్ది మరొకటి ఉంది కదా, ఇంటరాక్టివ్. అదే నేను చెప్పేది, ఇది చాచా, ఓకే ఓకే. దీంట్లోనే ఇది ప్లే గ్రౌండ్, అది ప్లే గ్రౌండ్, ప్లే గ్రౌండ్. ప్లే గ్రౌండ్లోనే పక్కన ట్యూటోరియల్ ఉంది, పక్క పక్క ట్యాబే. ఓకే, ఎనీవే మీకు పెడుతున్నాను రెండు, పక్క ట్యాబే అది. ఓకే. రైట్. సో ఇక్కడ ట్యాబ్లోకి వెళ్ళేసేసి, ఇంకా ఓ. ఇది వేరియబుల్స్ ఎట్లా మనం ఎలా క్రియేట్ చేసుకోవాలా, ఇప్పుడు వేరియబుల్ అండి అంతే, ఇది వేరియబుల్ క్రియేట్ చెప్తుంది. ఇందాక వేరియబుల్ చూపించాను, పైన హెడర్లో క్రియేట్ చేస్తాం వేరియబుల్స్ మనం. ఓకే, ఈ టాక్స్ అబౌట్ ది హౌ టు క్రియేట్ వేరియబుల్ అని చెప్పేసి. ఇంకా ఈ మామూలుగా మనకి లాజికల్ ఆపరేటర్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మీరు జావా చేసిన లాజికల్ ఆపరేటర్స్, ప్లస్ అంటే ఇది ఉంటాయి కదా, గ్రేటర్ దెన్ లెస్ దెన్ అంతా చెప్తున్నమాట. దీనికి ఒక ఛాలెంజ్, ఇది మిస్ అండ్ ఫ్లెక్సిబిలిటీ. తర్వాత ఇఫ్ ఎల్స్, మన మామూలు ఇఫ్ ఎల్స్, ఇది యాక్షన్ ఇఫ్ అయితే కనుక ఇది, ఎల్స్ అయితే హోల్డ్ అని చెప్పి ఉంటుంది, యాక్షన్ బై. ఇది పేలోడ్ అండి, ఇది పేలోడ్ ఏమన్నా ప్రైస్ 120 ఉంది కదా, పేలోడ్ డాట్ ప్రైస్ అంటే ఇది వస్తుంది 120 వస్తుంది, 100 కన్నా తక్కువ ఉంటే బై. ఒకసారి ప్రాక్టీస్ చేయండి ఇది. ఓకే,
సరే ఇంతవరకు చేయండి, మీరు ఇఫ్ ఎల్స్ వరకు చేయండి ఛాలెంజెస్. యా ఫంక్షన్స్ రేపు కొన్ని చూద్దాం మనం. ఈ ఫంక్షన్స్ కొంచెము ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఉమ్, ఇంతవరకు ఉమ్, చేసేయండి. ఫంక్షన్స్ రేపు కొంచెం ఇంపార్టెంట్ కాబట్టి రేపు ఈ రెండు ఉమ్. ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్. ఈ మూడు సెక్షన్స్ చాలా ఇంపార్టెంట్. ఇవి కోర్ అనమాట ఇవి. ఓకే, ఓకే. ఇంతవరకు బేసిక్స్, ఈ ఫస్ట్ 5 బేసిక్స్, ఫ్లో ఉమ్, కంట్రోల్ వరకు బేసిక్స్, లాస్ట్ 3 మనకి యాక్చువల్ కోర్ వర్కింగ్. ఇది మాస్టర్ అయితే ఓకే ఓకే. ఓకే ఓకే. ఓకే మరి మీకు ఈ టాస్క్ ఇవ్వాలి ఇదే మ్యాక్సిమం. ఉమ్, ఇదే తర్వాత మనం మల్టిపుల్ కనెక్టర్స్ పెట్టి డేటాబేస్ని, ఎస్టిటిపిని, విఎంని, ఇంకా వీలైతే ఇంకోటి పెట్టేసేసి మధ్యలో ఈ డేటా వ్యూని పెట్టేసేసి ఒక వర్క్ ఉమ్, చేస్తే మ్యాక్సిమం మీకు అంతా ఒక ఓవర్ ఐడియా వచ్చేస్తుంది మీకు అంతా. ఓకే. ఓకే, ఉమ్, ఓకే అండి, మరి సరే. ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి ఉమ్, మనకి ఇప్పుడు మీకు ఓకే అండి. ఓకే. థ్యాంక్ యూ. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఓకే.